యేసయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరిణయించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండెదవు. నీ దిగ్గుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేమములే నా వెనుక వచ్చింది. చిరకాలము యెహోవ మందిరములో నేను నివాసము చేసింది. సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడున్న జంట మేకల దేవరాజు గారు, మేకల సరోజిని గారు, మా అక్కగారు, జిఆర్ ప్రకాశన్ ఆధ్వర్యములో మరి కాకుమాను సభలకు నన్ను పంపించాడు ప్రకాశన్. దాదాపు 1988. అప్పటి నుండి వీళ్ళు నా ఆత్మీయమైన కుటుంబం. ఈ కాలనీ అంతా ఆ దినాలలో తాటాకుల గుడిసెలు ఉండేవి. చెప్పులు తయారు చేసేది. కానీ దేవుని సేవకులంటే అమితమైన ప్రేమ. విజయమక్క, ఇదిగో సభ్యులు. మరి ప్రతి సాయంత్రము ఈ వీధుల్లో అక్కడక్కడ కూడికలు పెట్టేది. ఆ దినాలలో వారు చూపిన ప్రేమ ఎంతో అమోఘమైనది. గుడిసెలు పేదవే కానీ మనసు మాత్రము ప్రభు కలిగిన మనసు. కానీ ఇప్పుడైతే అందమైన గృహాలు ఏర్పడినాయి కానీ మనసులలో అసూయ ఏర్పడింది. అందుకని వర్ధిల్లలేకపోతూ మా అక్కగారికి 3 కూతుర్లు, వారి పెళ్ళిళ్ళు అయిపోయి మనవలు మనవరాళ్ళతో ఆయా ప్రదేశాలలో ఉన్నారు. చివరికి మా బావగారు, మా అక్కగారే ఉన్నారు. మా అక్క నిరంతరము శ్రామికురాలు. తన భర్తను చూసుకుంటూ ఈ వయసులో కూడా ఒక చిన్న ఆసుపత్రిలో నువ్వు పని చేస్తావు. వీరి క్షేమం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఈ 23వ కీర్తనలో రాజైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటున్నాడు. దావీదే ఒక కాపరి.
దావీదు గొర్రెల కాపరి. కానీ ఈ కాపరికి ఇంకొక కాపరి ఉన్నాడంట. కాపరి అనగా ఒకటి కాపాడేవాడు, రెండు మేపువాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కగా సరిపోతాయి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో అన్నారు, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఆయన. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని కాపాడేదను అని. యేసుకేల గ్రంథం 34వ అధ్యాయంలో గొర్రెల కాపరి మంచి మేత కలిగిన స్థలములో నేను మేపెదను అంటుంది. విశ్వాస జీవితంలో కూడా కుటుంబములో ఏర్పడు సమస్యలను గురించి ఆందోళన పడనక్కర్లేదు, ప్రార్థించాలి. లోక సామెత ఉంది కదా, సంసారము గుట్టు వ్యాధి. నీ కుటుంబ బలహీనతలు ఏవో అవి ప్రభువుకు మాత్రమే చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేసి. 19వ వచనములో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మనది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని ప్రజలను అన్యులను గురించి ప్రస్తావిస్తుంది. అన్యులైతే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వారు విచారిస్తారు. ఎందుకంటే వారికి దేవుడు లేడు కనుక. కానీ దేవుని పిల్లలకైతే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కనుక కాపరి ఒకటి మనలను కాపాడు దేవుడు. మన జీవితాలలో మనము 3 కరోనాలను జయించాం, గుర్తుపెట్టు. ఈ సంవత్సరంలో 3 నెలలను కాపాడి 4వ నెల బహుమానం ఇచ్చిన ప్రభుని స్తుతించాం. ఎందుకంటే లోకములో అనేకులు ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపోతున్నారు. ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అని దేవుడు హెచ్చరిస్తుంది. కనుక దేవుడు కాపరిగా ఉన్న ప్రజలకు ఆయన ప్రతి అవసరం తీరుస్తాడు. 100వ కీర్తనలో 4 మాటలు ఉన్నాయి. ఆయన మనలను పుట్టించే, మనము ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము అంటుంది. మనం ఎవరో కాదు, మనం ఆయన వారము. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి. మన దేశంలో కుల పిచ్చి ఎక్కువ కదా. 2 బోధకులు ఒక చిన్న గ్రామాన్ని స్వార్థలు. ఒక ఆమె అడుగుతా ఉంది, మీరు ఏ కులం అయ్యా? వీళ్ళు బోధకులు కదా. వాళ్ళు అంటున్నారు, అమ్మా మా కులము బోధ కులము. బోధ అంటే బోధించే కులం. మేము బోధకులం. చూసారా, మేము బోధకులము. కనుక మనలను దేవుడు
యేసుక్రీస్తు వారుగా ఉంటకు పిలిచాడు. ఎందుకంటే మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమైంది మనలను కొన్నాడు. కనుక మనం ఆయన ప్రజలము. మన వీటిని గురించి కూడా భయపడా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న క్రీడ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తాను. ప్రేమించిన మా తండ్రి, ఈ మేకల వారి వీధిని బట్టి స్తోత్రం. 88 ప్రాంతంలో ఈ వీధి ప్రజలను బట్టి స్తోత్రం. వారు ప్రేమించి ఆయా స్థలాలలో మరి మీ కోడికలు మీ కుమారుని ప్రకటించి ఇదిగో ఈ విధంగా ఈ 2025 4 నెలలు ఈ విధంగా కలుసుకొని ప్రార్థించినట్టు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మేకల దేవరాజు గారు అక్కను బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె ఆమె భర్త, వారి సంతానం దీవించండి. రెండో కుమార్తె ఆమె భర్త, వారి సంతానం దీవించండి. మూడో కుమార్తె ఆమె భర్త, వారి సంతానం దీవించండి. ఇక్కడ మరో ఆయన ఉన్నాడు, ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. వసంతరావు ఆయన కుటుంబ సభ్యులను, పనివారిని కూడా యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు రేపు జిల్లాలో జరిగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఏం పేరు మీ పేరు? ఓకే, ఖర్చు